హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే డిజిటల్ మైక్ తీసుకున్నాం కదా, ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూద్దాం లోపల ఏమేమి ఉందో అనేది. ఇదైతే బాక్స్ వచ్చేసి ఇలా ఉంది. లోపల ఈ బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే కనుక చూడండి, ఇందులో 2 మైక్స్ వచ్చినాయి అన్నమాట. మైక్ 1, మైక్ 2 మిడిల్లో ఉంది కదా, అది వచ్చేసి రిసీవర్ అన్నమాట. చూసారా, ఈ డిజిటెక్ ఉంది కదా, డిజిటెక్ కింద స్క్రీన్ వస్తుంది. దాంట్లోనైతే కనుక మనకి ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉందా అన్నది అయితే ఆ బాక్స్ మీద చూపిస్తుంది. 2 మైక్స్ ఇవన్నమాట. మైక్ 1, మైక్ 2. అది వచ్చేసి రిసీవర్. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. 2 మైక్స్ ఉండడం వల్ల కూడా యూజెస్ చాలా ఉంటాయి. ఒకటే మైక్ ఉన్నదంటే గనక మళ్ళీ అటు ఇటు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్‌లో అయితే నేను వాయిస్ వచ్చేసి మొబైల్‌తో డైరెక్ట్‌గానే ఇచ్చాను. ఇప్పుడైతే నేను మైక్ పెట్టుకొని మైక్‌తో వాయిస్ ఇస్తున్నాను. సో, దానికి దీనికి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది గదా! సో, చూడండి, డిఫరెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మైక్‌తో అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉంది నాకు. ఇవి వచ్చేసి నాయిస్ బడ్స్ అన్నమాట. ఈ 2 మైక్స్‌కి 2 నాయిస్ బడ్స్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మనం ట్రాఫిక్‌లో ఉన్న బాగా నాయిస్ వచ్చే ఏరియాస్‌లో అయితే గనక ఈ మైక్స్ పెట్టుకొని మనం వాయిస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి తర్వాతలో ఇంకొకటి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో వచ్చేసి ఏముందా అనేది. ఇందులో అయితే గనక మనం ఛార్జ్ పెట్టుకోవడానికి ఛార్జర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి యాపిల్ పిన్ కనెక్టరు. ఇది వచ్చేసి సి పిన్ కనెక్టర్ అన్నమాట. 2 కనెక్టర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఛార్జర్ వైరు. ఛార్జ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసి ఏంటని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది వచ్చేసి కెమెరాకి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చనమాట ఈ మైక్‌ని. సో, అందుకని చెప్పి ఇది కెమెరా వైర్ అనమాట. సో, ఇలా ఉంది చూడండి. నెక్స్ట్ ఇదొచ్చేసి మాన్యువల్ బుక్ అనమాట. మనకి ఏమైనా డౌట్స్ ఉంటాయి గదా! మాక్సిమం ఇది ఎలా యూజ్ చేయాలి, ఏంటా అన్నది ఈ బుక్‌లో చూసి మనం తెలుసుకోవచ్చు. ఏది ఎలా యూజ్ చేయాలి అని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా కనెక్ట్ జేసుకోవాలనమాట. రిసీవర్‌కి ఈ పిన్ ఇలా కనెక్ట్ జేసుకోవాలి. ఇటు సైడ్ ఉంది గదా! ఈ పిన్ వచ్చేసి మనం ఫోన్‌కి కనెక్ట్ జేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ యెల్లో బటన్ ఉంది గదా! ఇది లాంగ్ ప్రెస్ చేయాలనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది రిసీవర్ ఆన్ అవుతుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్ వచ్చేసి ఛార్జింగ్ అనమాట. ఛార్జ్ ఎంతుందో అన్నది ఛార్జింగ్ ఇండికేటర్ వస్తుంది. నెక్స్ట్ మిడిల్‌లో 2 ఉన్నాయి కదా! అదొచ్చేసి ఫస్ట్ మైక్, సెకండ్ మైక్ అనమాట. ఏ మైక్ ఆన్‌లో ఉంది, ఒక మైక్ ఆన్‌లో ఉందా, 2 మైక్స్ ఆన్‌లో ఉన్నాయా అని తెలుస్తుంది. ఇదొచ్చేసి వాల్యూమ్ కంట్రోలర్ అనమాట. ఫస్ట్‌లో పెట్టుకుంటే కొంచెం సౌండ్ వస్తుంది. సెకండ్‌లో పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. థర్డ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి 3 ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి కదా! లాస్ట్ ఎండింగ్‌లో. ఒకటొచ్చేసి నార్మల్ వాయిసు, సెకండ్‌దొచ్చేసి నాయిస్ క్యాన్సిలేషను, నెక్స్ట్ థర్డ్‌దొచ్చేసి రివర్స్ వాయిస్ అనమాట. సో, ఇలా ఉంటుంది. ఇదొచ్చేసి మైక్స్‌కి ఇట్లా మ్యాగ్నెట్ టైప్‌లో ఉంది. ఇలా అంటుకుంటుందనమాట. ఇలా మనం డ్రెసెస్‌కి గానీ, జాకెట్స్‌కి గానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవొచ్చేసి క్లిప్స్ అనమాట. ఈ క్లిప్స్ మనం డైరెక్ట్‌గా ఈ మ్యాగ్నెట్‌తో పాటు మైక్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఈ క్లిప్స్‌కైనా అటాచ్ చేసైనా మనం పెట్టుకోవచ్చు. నేనొకసారి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలా అని. ఇలా అనమాట. మ్యాగ్నెట్ ఉంది గదా! మ్యాగ్నెట్ ఇట్లా క్లిప్‌కి అటాచ్ చేస్తే గనుక ఇట్లా అటాచ్ అవుతుంది. ఇలా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకొని వాయిస్ ఇవ్వొచ్చనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో? అట్లా. ఇలా పెట్టుకోవచ్చు. ఇలా తీసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదెట్లా పెట్టుకోవాలో చూద్దాం చూడండి. మ్యాగ్నెట్‌తో పాటు మ్యాగ్నెట్ బ్యాక్ సైడ్ పెట్టాలి. మైక్‌ని ముందు పెట్టుకోవాలి. ఇలా అటాచ్ జేసుకోవాలనమాట. ఈ టైప్‌లో అటాచ్ జేసుకోవాలి. యెల్లో కలర్‌ది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే గనక ఆన్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్ ఈ టైప్‌లో వచ్చింది. ఈ టైప్‌లో మనకి 2 సైడ్స్ లెఫ్ట్, రైట్ 2 మైక్స్ వచ్చినాయన్నమాట. మిడిల్‌లో వచ్చేసి రిసీవర్ వచ్చింది అట్లా.
ఫస్ట్ నేనైతే నార్మల్ మోడ్‌లో మాట్లాడుతున్నాను. చూడండి నా వాయిస్ ఎలా వస్తుందో నార్మల్ మోడ్‌లో. ఇది వచ్చేసి నార్మల్ మోడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇదొచ్చేసి నాయిస్ మోడ్ అనమాట. ఇప్పుడు మనం ఫ్యాన్ యేసుకున్న, బయట గాలి సౌండ్ ఏదైనా వచ్చిందంటే గనక సౌండ్ రాకుండా ఓన్లీ మన వాయిసే వస్తుందనమాట. సో, డిఫరెన్స్ అనేది మీరే చూడండి. వాయిస్‌తో డిఫరెంట్ అనేది హాయ్ ఫ్రెండ్స్, తెలుస్తుంది. ఎలా అనిపించింది వీడియో? ఈ మైక్ అయితే నేను కోటిలో తీసుకున్నాను. డిజిటెక్ మైక్. ఆన్‌లైన్‌లో వచ్చేసి 4000 రూపీస్ చూపించింది. మనకైతే గనుక కోటిలోనే 3600కే వచ్చిందనమాట. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మనం అది ఎలా ఉంటుంది, ఏంటి అన్నది చూసి తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి, బయటైతే గనక మనం వాడి చూసి తీసుకోవచ్చు కాబట్టి ఇదే మైక్ నుండి వాయిస్ ఇస్తున్నాను. నా వాయిస్ ఎలా వస్తుందో ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా! నార్మల్ దానికి, ఈ మైక్‌తో పెట్టుకున్న దానికి నేను పెట్టిన డబ్బులకైతే ఇది చాలా వరకు వర్త్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా అనిపించింది మన వీడియో? నాకైతే గనుక ఈ మైక్ వచ్చినాక వాయిస్ చెప్పడానికి చాలా ఈజీగా అనిపించింది. ఇంతకు ముందైతే ఫోన్ పట్టుకొని ఊరికే వాయిస్ కోసమని అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వచ్చేది. నాయిస్ వస్తుందని చెప్పేసి ఇబ్బంది పడేదాన్ని. ఈ మైక్ వచ్చిన తర్వాత అయితే గనక చాలా బాగుంది. నాకు కంఫర్టబుల్‌గా ఉంది ఈ మైక్‌తో. నా వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.